సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కొనసాగిన పాత్రలతో పాటు గెస్ట్ అపీరియన్స్లు కూడా యథావిధిగా కొనసాగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటితో పాటు అదనంగా చాలా మంది స్టార్లు కూడా భాగమవుతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. వెరసి ఇవన్నీ కూడా సినిమాకు భారీ హైప్ని తీసుకొచ్చాయి. కానీ సగం షూటింగ్ పూర్తయ్యేసరికి సీన్ మొత్తం మారిపోయింది. శివరాజ్ కుమార్ తప్ప ఎవరూ కంటిన్యూ అవ్వలేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ లాంటి నటులు ఎగ్జిట్ అయ్యారు. వాళ్ళ స్థానంలో కొత్త నటులు తెర మీదకి వచ్చారు. అయితే ఎస్జే సూర్యను ఒక పాత్రకు ఎంపిక చేయగా మిథున్ చక్రవర్తిని మరో పాత్రకు ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి సింహం బాలకృష్ణ కూడా బరిలోకి దిగుతున్నారనే ప్రచారం గట్టిగానే జరిగింది. దాంతో సినిమా పైన అంచనాలు కూడా మారిపోయాయి. ఎక్కడా లేని హైప్ స్టార్ట్ అయింది. కానీ బాలయ్య మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. తాను ఈ ప్రాజెక్ట్లో భాగం కావాలని మేకర్స్ కోరుకున్నా వీలు కాకపోవడంతో బాలయ్య చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ నటుడు మక్కల్ సెల్వన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య నో చెప్పడంతో ఆ పాత్రలో సేతుపతి ఎంటర్ అవుతున్నాడా లేక సేతుపతి కోసం రాసిన ప్రత్యేకమైన పాత్ర అన్న డౌట్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. సినిమాలో గెస్ట్ అపీరియన్స్ వేటిని కూడా దర్శకుడు ముందే రివీల్ చేయడు. రిలీజ్ తర్వాత థియేటర్లో చూసి సర్ప్రైజ్ అవ్వడం తప్ప ముందే హింట్ ఇస్తే కిక్కుపోతుంది కాబట్టి గెస్ట్ పాత్రలేవి బయటకు రావు. కానీ జైలర్లో గత పాత్రల ఆధారంగా కొంత గెస్సింగ్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. కథానాయకుడు రజనీకాంత్ని మినహాయిస్తే మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, కిషోర్, మరకథన్ దేశ్పాండే ఈ పాత్రలన్నీ ఏ రేంజ్లో పడ్డాయో తెలిసిందే. ఆ పాత్రలు తెరపైన వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. అభిమానులు కేరింతలతో బాక్సులు బద్దలయ్యాయి. జైలర్ 2లోనూ అదే రేంజ్ హైప్ ఎక్కడా మిస్ అవ్వదు. ఎస్జే సూర్య ప్రధాన ప్రతినాయకుడు కావడంతో ఆ రోల్ ఎలా ఉంటుందో అని చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సెట్స్లో ఉన్న చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకు సీక్వెల్గా రూపొందుతున్న అఖండ 2 తాండవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బోయపాటి సీను దర్శకత్వం వహించిన ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్కి తక్కువ రోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్తో సినిమా పైన హైప్ని క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా కొత్త గ్లిమ్స్ను రిలీజ్ చేసిన సంగతి విదితమే. అదే సమయంలో మూవీ విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. అందులో భాగంగా సెన్సార్ ఫార్మాలిటీస్ను రీసెంట్గా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ వర్షన్ను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూఏ సర్టిఫికేట్ను జారీ చేశారని సమాచారం. సినిమా అద్భుతంగా ఉండబోతోందని వారి అభిప్రాయాలను తెలియజేసినట్టు సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మూవీ రన్ టైమ్ను ఫిక్స్ చేశారని సమాచారం. 2 గంటల 45 నిమిషాల నిడివిని మూవీ రన్ టైమ్గా లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీ రన్ టైమ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని క్లియర్గా అర్థమవుతుంది. ఆడియన్స్ ఈజీగా విట్నెస్ చేసే రన్ టైమ్తో మూవీ సందడి చేయనుందనే చెప్పాలి. అయితే అఖండ 2 పైన ఆడియన్స్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్ సూపర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ అద్భుతమైన విజయాలను సాధించాయి. ఇప్పుడు అఖండ 2 కూడా అంతే రీతిలో హిట్ అవుతుందని అంత అంచనా వేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పైన గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తుండగా బాలయ్య కుమార్తె తేజస్విని ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణకు జోడీగా నటి సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి అఖండ సీక్వెల్ ఎలాంటి విజయం సాధిస్తుందో, ఎంతలా మెప్పిస్తుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి.